తెలంగాణలో ఎవరైతే 10th తర్వాత ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ కావచ్చు, నార్మల్ డిగ్రీ కావచ్చు, అండ్ బీటెక్ డిగ్రీ తర్వాత పీజీ కోర్సెస్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, డిఎడ్ కావచ్చు. సో ఇలా ఒక్కొక్క స్టూడెంట్స్ ఒక టైప్ ఆఫ్ కోర్సెస్ చేస్తూ ఉంటారండి. సో చాలా మంది లైక్ ఈ ఫీజు రియంబర్స్మెంట్, సో ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, ఏమన్నా ఏజ్ లిమిట్ ఉంటుందా, సో ఏ ఏజ్ వాళ్ళకైనా మనకు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారా అని అడుగుతున్నారు చాలా మంది. సో ప్రతి కోర్స్కి ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉంటుందండి. ఆ ఏజ్లో ఉన్నప్పుడు చేస్తేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సపోజ్ కోర్స్ చేసుకోవచ్చు, కానీ ఆ ఏజ్ లిమిట్ తర్వాత ఎవరైనా చేస్తే వాళ్ళకంటూ ఫీజు రియంబర్స్మెంట్ అంటూ ఇవ్వరండి. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఆఫ్టర్ 10th తర్వాత ఏవైతే వరుసగా మనకు క్రొనాలజికల్ ఆర్డర్ ఉంటుందో, లైక్ 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఆర్ బీటెక్, గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీ కోర్సెస్. సో దాని ప్రకారంగా చెప్తాను. సో మీ ఏజ్ లిమిట్ చూసుకోండి. సో మీరు కోర్సెస్ చేసుకోవచ్చు, కానీ ఫీజు రియంబర్స్మెంట్ విత్ ఇన్ ద లిమిట్ ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ కావచ్చు అండ్ ఈ ఇంటర్కి సంబంధించిన ఈక్వివాలెంట్ కోర్సెస్ అండి. సో 10th తర్వాత కొంతమంది డిప్లొమా కోర్సెస్ చేస్తారు, ఐటీఐ కోర్సెస్ చేస్తారు. సో 10th తర్వాత ఏవైతే కోర్సెస్ ఇంటర్మీడియట్ అండ్ ఈక్వివాలెంట్ కోర్సెస్ ఏవైతే అన్ని ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్కి మనకు ఏజ్ లిమిట్ ఉంటుంది. సో మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, సో ఈ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రమే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. సో ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వేరేది ఒకటి ఉంటుంది అండ్ స్కాలర్షిప్ వేరు ఉంటుంది. సో ఫీజు రియంబర్స్మెంట్ అంటే మీ కాలేజీలో ఏదైతే ఫీ స్ట్రక్చర్ ఉంటుందో అది గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తారు. అది డైరెక్ట్ మీ కాలేజ్ అకౌంట్లో వేస్తారు, మనకు డైరెక్ట్గా అమౌంట్ ఇవ్వరు. సో దాన్ని ఫీజు రియంబర్స్మెంట్ అంటారు. స్కాలర్షిప్ అనేది మీరు ఎడ్యుకేషన్ చేసే ప్రాసెస్లో మీకు హాస్టల్ ఖర్చులకు కావచ్చు, మెస్ ఫీజు కావచ్చు, దానికి సంబంధించింది ఇచ్చేదంతా స్కాలర్షిప్ అంటారు. సో స్కాలర్షిప్ వచ్చేసి మీ అకౌంట్లో పడుతుంది అండ్ మనకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసి డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో పడుతుంది. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఈ కేటగిరీ స్టూడెంట్స్ మినిమం 24 ఏజ్ ఆర్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో 24 అనేది మ్యాక్సిమం లిమిట్. ఆ ఏజ్ ఆర్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ కోర్సెస్ రెగ్యులర్ మోడ్లో చేస్తేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఒక 25 ఏజ్ పర్సన్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చేద్దాం అనుకుంటే రెగ్యులర్ మోడ్లో వాళ్ళకు ఎనీ కేటగిరీ స్టూడెంట్ అయినా వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ అనేది రాదు. సో మ్యాక్సిమం లిమిట్ ఏజ్ 24 ఆర్ బిలో ఉంటేనే స్కాలర్షిప్ వస్తుంది. ఇది ఇంటర్మీడియట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ తర్వాత మనం గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేస్తాం. సో గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్లో మనకు నార్మల్ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఎం, సో అన్ని ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ తర్వాత ఏవైతే అన్ని కోర్సెస్ చేస్తామో అవన్నీ మనకు గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ కింద వస్తాయి. సో అలాంటి కోర్సెస్ వచ్చేసి మనకు 29 ఏజ్. సో ఇక్కడ డిఎడ్ కూడా, సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కావచ్చు, టీటీసీ కావచ్చు, డైట్ కావచ్చు. సో ఈ కోర్సు కూడా మనం ఈక్వివాలెంట్ టు డిగ్రీ. సో అందుకే చాలా మందికి డిగ్రీ చేసిన వాళ్ళకు డిఎడ్లో మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు. ఎందుకంటే ఒక లెవెల్ ఆఫ్ కోర్సులో ఒకటే ఇస్తారు మనకు డిగ్రీలో. సో డిగ్రీలో వస్తే డిఎడ్లో రాదు, డిఎడ్లో వస్తే డిగ్రీలో రాదు. సో ఈ విధంగా ఉంటుంది మనకు ఈ పాస్ రూల్స్ అనేటివి. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్, సో గ్రాడ్యుయేషన్ కింద ఏవైతే అన్ని కోర్సెస్ ఉంటాయో వాటికి 29 ఏజ్ లిమిట్. సో 29 ఆర్ బిలో ఏజ్లో మీరు ఆ కోర్స్ రెగ్యులర్ మోడ్లో చేస్తేనే మనకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. సో 29 తర్వాత బీటెక్ చేసిన, 29 తర్వాత మీరు రెగ్యులర్ డిగ్రీ చేసిన, లా కోర్సెస్ చేసిన, ఫార్మసీ చేసిన, బీబీఏ, బీకామ్, బీఎస్సీ చేసిన, ఏ ఇతర కోర్సెస్ గ్రాడ్యుయేషన్కి రిలేటెడ్ అయిన కోర్సెస్ చేస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు తెలంగాణ గవర్నమెంట్ నుంచి, మీరే పే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనకు ఒక కేటగిరీలో వస్తాయి. సో డిగ్రీ తర్వాత బీఎడ్ చేసేవాళ్ళు, పీజీ చేసేవాళ్ళు, ఎంటెక్, ఎం ఫార్మసీ, సో మనకు ఎంసీఏ, ఎంబీఏ కావచ్చు, ఎంపెడ్ కావచ్చు, ఎంఎడ్ కావచ్చు. సో ఇలా చాలా ఇతర కోర్సెస్ ఉంటాయండి, చాలా కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ అన్నీ ఒకటే కేటగిరీలో వస్తాయి మనకు. సో అవన్నీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ డిగ్రీ తర్వాత చేసేటి. సో దీనికి కూడా ఏజ్ క్రైటీరియా ఉంటుంది. సో ఇలాంటి కోర్సెస్ అన్నిటికీ 34 ఆర్ బిలో ఏజ్ మాత్రమే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 34. సో 34 ఆర్ బిలో ఏజ్లో ఉండి రెగ్యులర్ మోడ్లో మీరు ఈ కోర్సెస్ చేసిన వాళ్ళకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఉండే కోర్సెస్ అన్నీ ఒక కేటగిరీ. సో అప్ టు ఇంటర్మీడియట్ ఒక కేటగిరీ, ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఒక కేటగిరీ, గ్రాడ్యుయేషన్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ ఏవైతే అన్ని ఉంటాయో అవన్నీ ఒక కేటగిరీ. సో ఫస్ట్ కేటగిరీ 24 ఏజ్ లిమిట్, సెకండ్ కేటగిరీ అప్ టు గ్రాడ్యుయేషన్ 29 ఏజ్. సో ఇంటర్కి వచ్చేసి 24, లాస్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి 34 ఏజ్. సో ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే
ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో కొంతమందికి డౌట్ రావచ్చు, సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కొంతమందికి ఏజ్ పెద్దగా ఉన్నా మీకు సీట్ అలాట్మెంట్ అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్ కొంతమంది లా చేసే వాళ్ళు ఉంటారు, 45 ఏజ్, 50 ఏజ్, 35 అండ్ డిఎడ్ కావచ్చు, బిఎడ్ కావచ్చు, అలాంటి కేటగిరీ స్టూడెంట్స్ అందరూ ఏజ్ ఎక్కువ, ఈ లిమిట్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు మీకు ఫీజు మనకు సీట్ అలాట్మెంట్ అప్పుడు తగ్గిస్తారు ఫీజు యాజ్ పర్ రూల్స్, కానీ ఈ పాస్ ద్వారా రాదు. సో ఇక్కడ మనకు ఈ ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఈ పాస్ వాళ్ళు కండక్ట్ చేయరు, వాళ్ళు సపరేట్ బాడీస్ ఉంటాయి కాబట్టి జస్ట్ వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా లేదా అది మాత్రమే చెక్ చేస్తారు, కానీ ఏజ్ క్రైటీరియా చెక్ చేయరు. సో ఏజ్ క్రైటీరియా చెక్ చేయరు కాబట్టి మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు అలాట్మెంట్ ఆర్డర్ మీద. సో అలాట్మెంట్ ఆర్డర్ మీద ఉంటుంది, కానీ మీరు ఎప్పుడైతే కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఈ పాస్కి అప్లై చేస్తారో ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు ఇవ్వాలి? తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఈ పాస్ ద్వారా ఇవ్వాలి. కానీ అక్కడ ఏం చెక్ చేస్తారు? ఏజ్ లిమిట్ ఉందా లేదా ఈ పర్సన్కి. సో ఇప్పుడు విత్ ఇన్ ద లిమిట్లో ఆ రెగ్యులర్ కోర్స్ చేస్తున్నాడా లేదా అని చెక్ చేస్తారు. అప్పుడు ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేయరు మీకు. సో 3-4 ఇయర్స్ నుంచే చాలా మందికి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ రూల్స్ ప్రకారం కూడా మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. కానీ కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు మైనస్ చేసి ఇస్తారు. ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉన్నారు, అతను ఎగ్జాంపుల్ పీజీ చేద్దాం అనుకుంటున్నారు, లా కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు, 35-36 ఏజ్ ఉంది. సపోజ్ అతనికి ఏదో ఒక కాలేజ్ వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ వాళ్ళకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. మన కౌన్సిలింగ్ లో ఒక 13,000 వరకు వాళ్ళకి వచ్చింది, జాయిన్ అయిపోయారు. మిగతాది ఒక 10,000 పే చేసుకున్నారు. ఏదైతే ఇప్పుడు 13,000 మైనస్ చేశారో ఆ 13,000 మళ్ళీ కట్టాలి అతను. సో ఎప్పుడైతే ఆ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కట్టుకోవాలి. సో అది మనకు ఈ పాస్ లో పెండింగ్ ఉంటుంది. సో పెండింగ్ ఆ మనీ మనం కట్టిన తర్వాతనే ఆ కాలేజ్ వాళ్ళు మనకు సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రూల్స్ అన్ని ఉంటాయండి. సో మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ లో వచ్చింది మాకు వచ్చిందని అనడం ఏముండదు, అది వస్తే ఓకే, కానీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఈ పాస్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళైతే రిలీజ్ చేయరు. సో రిలీజ్ చేయరు కాబట్టి అప్పుడన్నా మీరు పే చేసుకోవాలి. సో కౌన్సిలింగ్ లో ఎంతైతే అమౌంట్ చూపిస్తుందో మీకు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుందో ఆ అమౌంట్ పే చేయండి. కానీ కాలేజ్ 2 ఇయర్స్ కోర్స్ కావచ్చు, 3 ఇయర్స్ 1 ఇయర్ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు మ్యాండేటరీగా మనీ అయితే అడుగుతారు. సో అప్పుడు మీరు ఆ అమౌంట్ పే చేసి ఆ కోర్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ 3 స్టేజెస్ ఉంటాయి. ఆ 3 స్టేజెస్లో ఏజ్ లిమిట్ ఆ ఏజ్లో ఉంటే వస్తుంది, లేదంటే మొత్తం అమౌంట్ మీరే పే చేసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.